ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల కళాశాలలో విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జూన్ 25 నుండి 30 వరకు జరిగే బడిబాట కార్యక్రమంలో భాగంగా మందమరి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి నాయకులు మందమరి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల సమస్యలపై మండల విద్యా అధికారికి దత్తమూర్తికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలకు ఇష్ట రాజ్యాంగ పుస్తకాలు అమ్ముతున్నారని, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థి నాయకులు వాపోయారు. వారిపై చర్యలు తీసుకోవాలని మండల విద్యా అధికారికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్వి బడిబాట కార్యక్రమంలో భాగంగా చెన్నూరు కాన్స్టిట్యున్సీ మందమరి మండల్ ఎంఈఓ గారికి స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి మౌలిక సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి బీఆర్ఎస్వై సోషల్ మీడియా అందరం కలిసి ఇవాళ ఎంఈఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్లో ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేయడము, స్కూళ్లలో నోటీస్ బోర్డులో ఫీజు పట్టికర్స్ వేయకపోవడము, అలాగే బుక్స్ కూడా స్కూళ్లలో అమ్మడము, యూనిఫామ్స్ అమ్మడము, అధిక ధరలకు అమ్మడము, ఇది అన్నిటిపై నియంత్రించాలని ఎంఈఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, టాయిలెట్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. బీఆర్ఎస్ పక్షాన తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ యువజన విభాగం తరఫున, బీఆర్ఎస్ సోషల్ మీడియా తరఫున ఇవాళ ఎంఈఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో మెనూ ప్రకారం పిల్లలకు ఆహారం అందించాలి, పేద విద్యార్థులకు బుక్స్ అందించాలి, పేద విద్యార్థులకు యూనిఫామ్ అందించాలి. అదేవిధంగా ఇక్కడ మందమరి మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు వారి యొక్క దోపిడీ అధికంగా ఉంది. పేద విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి ఇవాళ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నది. కాబట్టి ఎంఈఓ గారు అలాంటి పాఠశాలల మీద, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు చెప్పే మన గురువుల యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డిస్ప్లేగా ప్రదర్శించాలి. అదేవిధంగా ఫీజు స్ట్రక్చర్ అనేది ఇవాళ కంపల్సరీ ఇవాళ నోటీస్ బోర్డులో అతికించాలని చెప్పి ఇవాళ మేము కోరడం జరిగింది. దానికి అనుగుణంగా ఎంఈఓ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క మేము ఏదైతే డిమాండ్లు పెట్టామో ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే రానున్న రోజులలో మా యొక్క ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా